ఎన్ని సంవత్సరాలు 53 గడిచిపోయాయి. అప్పుడే నేను ఆంధ్రప్రభ వదిలి హైదరాబాద్ రేడియోకి వచ్చాను. దశాబ్దాలుగా ఉన్న మద్రాసు వదిలి సగం మనసుతో కె విశ్వనాథ్ హైదరాబాద్ వచ్చారు అన్నపూర్ణ సంస్థ కోసం. ఇద్దరికీ కిరాణా దుకాణం నారాయణగూడలో శంకరయ్యది. ఆయన శ్రీమతి జయలక్ష్మి గారు మా ఆవిడ కలిసేవారు. నేను అప్పుడప్పుడు మా ఆవిడికి తోక. మద్రాసులో 34 భగీరథి అమ్మాయిల వీధి అన్నపూర్ణ ఆఫీసు. డాక్టర్ చక్రవర్తికి నేను, దుక్కిపాటి గారు హాలు పక్క గదిలో కథా చర్చలు జరుపుతుండగా హాల్లో ఎస్ రాజేశ్వరరావు గారితో సంగీతం కంపోజింగ్ చేయిస్తున్నారు విశ్వనాథ్. ఉన్నట్టుండి మా గదిలోకి వచ్చారు రాజేశ్వరరావు గారు. విశ్వం గారికి సంగీతం మీద మంచి పట్టు ఉందండి అని వెళ్ళిపోయారు. ఎక్కడికి? సరాసరి ఆఫీసు నుంచి ఇంటికి. అది రాజేశ్వరరావు గారి అలక. విశ్వం గారు కంగారు పడిపోయారు. కానీ ఆయన మాట ఎంత నిజం. తెలుగు సినిమాలో సంగీతానికి రుచిని శుచిని మప్పి 10 కాలాల పాటు ప్రాణం పోసిన దర్శకులు విశ్వనాథ్. డాక్టర్ చక్రవర్తి సినిమాలో మొదటి సీనుని ఆత్రేయకి బదులు నేను రాసిన మొదటి సీన్ని ఫెయిర్ కాపీ రాసుకున్న వ్యక్తి విశ్వనాథ్. నేను రాసిన మొదటి సీన్ని ఆత్మగౌరవం మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన వ్యక్తి విశ్వనాథ్. ఆయన నేను కలిసి నటించిన మొదటి సీన్ మళ్ళీ నేనే రాశాను, శుభ సంకల్పం. మొదటిసారిగా కెమెరామ్యాన్ పిసి శ్రీరామ్ గారి ఇంట్లో మేమిద్దరం నమూనా సీన్ నటించాం. చెల్లెలి కాపురం చర్చల్లో నాకు జరదాకిళ్ళి సరదాగా మప్పిన ఘనత విశ్వనాథ్ గారి. సీన్ రంజుగా వచ్చిందంటే స్వయంగా కిళ్ళి చుట్టిచ్చేవారు సంబరంతో. 18 సంవత్సరాలు అది మా ఇద్దరి పీకలకి చుట్టుకుంది. ఒకరోజు మేమిద్దరం యునైటెడ్ కాలనీ బజార్లో రాత్రి జరదా కోసం తిరిగాం. తర్వాత ఇద్దరం బయటపడ్డాం. చక్కని భోజన ప్రీత్వం ఇద్దరికీ ఉంది. శుభ సంకల్పం నిర్మాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వారింట్లోనే చర్చలు. ప్రతిరోజు ముందు తినబోయే పలహారాన్ని చర్చించేవాళ్లం. వంటావిడ కాంతమ్మ గారు రుచిగా పంపించేవారు. పెసర పుణుకులు, సలచిత్తాలు, పెసరట్టు, రవ్వదోశ ఇవే ముందు నిర్ణయం కావాలి, తర్వాతే కథాశిక్ష. రుచి కారణంగా చర్చలు మరికొన్నాళ్లు కొనసాగిన గుర్తు. విజయనగరంలో శుభ సంకల్పం షూటింగు రోజు హోటల్ నుంచి బయలుదేరి నన్ను దారిలో కారెక్కించుకునేవారు. విజయనగరం దారిలో అప్పుడే తోటల నుంచి వచ్చే కూరల బుట్టలు దింపించి బీరకాయలు, వంకాయలు, బెండకాయలు కొని జొన్నవలస లొకేషన్లో వంటవాడికి ఇచ్చి చేయించుకునేవాళ్ళం. ఆయన దర్శకత్వంలో నేను నటించిన మొదటి చిత్రం స్వాతిముత్యం. నేను బిజీగా ఉన్న రోజులు ఆ రోజు ఆయన షూటింగ్కి ఆలస్యంగా వచ్చి నాతో నడువు మారుతీరా అంటూ కుడికాలు ఎత్తెత్తి వేయడం మప్పారు పాత్రకి. ఆ చిన్న పాత్రకి అది మేనరిజం. రజతోత్సవ సభలో రాజకపూరు ఆ కుంటిని గుర్తు చేసుకున్నారు, ఆ కుంటి నాదేనని భావిస్తూ. పాత్ర మీద ప్రత్యేకమైన యాంగులారిటీని పట్టుకోవడంలో విశ్వనాథే సాటి. శంకరాభరణంలో సంగీతం మాస్టారు, సాగర సంగమంలో డాన్స్ మాస్టారు, స్వాతిముత్యంలో నా పాత్ర అందుకు ఉదాహరణలు. శుభదకి రాస్తుండగా అనుకోకుండా నటుండయ్యాను. పాలకొల్లులో పగలు ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణయ్య షూటింగు, రాత్రి సంభాషణల రచన. విశాఖపట్నానికి శుభలేఖ స్క్రిప్ట్ చిరంజీవితోనే పంపించాను. బహుశా ఆయనకి ఎక్కువ సినిమాలు రాసింది నేనేనేమో. ఆత్మగౌరవం, చెల్లెలి కాపురం, ఓసీత కథ, మాంగళ్యానికి మరోముడి, ప్రేమబంధం, శుభలేఖ, శుభ సంకల్పం. ఇద్దరం కలిసి మొట్టమొదటి నంది అవార్డును పుచ్చుకున్నాం. ఆయన నటుడయ్యాక ఒక గొప్ప దర్శకుడిని తెలుగు సినిమా ఏ కాస్తో నష్టపోయిందనిపిస్తుంది. ముందు ముందు ఎన్ని సాగర సంగమాలు, స్వాతిముత్యాలు వచ్చేవో. కాకి దుస్తులతో మొదటి షాట్ దర్శకత్వం వహించడం నుంచి చేతికర్ర వరకు ఆయన ప్రయాణాన్ని గమనించిన వాడిని, ఏ కొన్ని అడుగులో కలిసి వేసిన వాడిని. విశ్వనాథ్ తపస్వి, కళకి పామర రంజకత్వాన్ని మప్పిన దర్శకుడు. ఎన్ని విజయాలు సాధించినా కాళ్లను నేల మీద నిలుపుకున్న వ్యక్తి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం విశ్వనాథ్ గారికి సబబైన కిరీటం. సినిమాని అభిరుచి, సంస్కారం, సంస్కృతి, ఆ తర్వాతే ఆరోగ్యకరమైన వినోదం పొలిమేరల్లో నిలిపిన ఛాంపియన్. జాతీయ స్థాయిల్లో కీర్తి నిలిచిన జీవితాన్ని, జీవనాన్ని సడలించని మధ్యతరగతి అగ్రహారీకుడు కె విశ్వనాథ్.